తెలంగాణలో పౌర సరఫరాల శాఖ డిజిటలైజేషన్ దిశగా వేగంగా అడుగులేస్తోంది. నిత్యావసరాలు రవాణా చేసే వాహనాలన్నింటికీ సీసీ కెమెరాలు అనుసంధానిస్తున్నట్లు పౌర సరఫరాల కమిషనర్ సివి ఆనంద్ చెప్పారు. కొద్ది రోజుల్లో ఈ కెమెరాలన్నింటినీ సెంట్రల్ కమాండ్ కంట్రోల్ కు అనుసంధిస్తామన్నారు. ప్రతి జిల్లాలో జాయింట్ కలెక్టర్ ఆఫీసులో కూడా సీసీ కెమెరాల ద్వారా సరుకులు రవాణా చేసే వాహనాలను పరిశీలిస్తామని స్పష్టం చేశారు సివి ఆనంద్. జిల్లాకు సంబంధించిన సీసీటీవీస్ జాయింట్ కలెక్టర్ ఆఫీస్ లో కూడా ఉంటాయి. సో ఆ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే హైదరాబాద్ సిటీలో ఎంఎల్ఎస్ గోడౌన్స్ లో పెట్టిన సీసీటీవీస్, సైబరాబాద్ లో పెట్టిన సీసీటీవీస్ ని మేము ఇక్కడ లింకప్ చేస్తున్నాము. తొందరలో ఆ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఇవన్నీ కూడా మేము వీక్షించే అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా సాఫ్ట్వేర్స్, ఇప్పుడు ఓపీఎంఎస్ ఆన్లైన్ ప్రొక్యూర్మెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ సాఫ్ట్వేర్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ సాఫ్ట్వేర్, అదే కాకుండా సప్లై చైన్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్, ఈ 3 సాఫ్ట్వేర్స్ అమల్లో తీసుకొస్తే మొత్తం ప్రక్రియ కూడా పారదర్శకంగా మారుతుందని అనుకొని ఈ సాఫ్ట్వేర్స్ డెవలప్మెంట్ అనేది వేగవంతంగా జరుగుతుంది.